హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేఘాలయలోని ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ మెయిన్ సిటీ షిల్లాంగ్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. పచ్చని ప్రకృతి అందాలు, జాలువారే జలపాతాలతో మనసుని కట్టిపడేసే ఆహ్లాదకరమైన వాతావరణం మేఘాలయ సొంతం. అందుకే బ్రిటిష్ వారు ఈ మేఘాలయని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్గా పిలిచేవారంట. మేఘాలయ వచ్చిన టూరిస్టులందరూ కూడా తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ ఇది. అలాగే నార్త్ ఈస్ట్లో మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్లో ఈ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ కూడా ఒకటి. ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అండి పర్ హెడ్. బిలో 5 years పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. టికెట్ తీసుకుని మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే ప్లేస్ కాబట్టి పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఉంది. అలాగే చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే ఎంట్రన్స్లో షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా హ్యాండ్మేడ్ ఐటమ్సే ఉన్నాయి. ఉలెన్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన గుర్తుగా ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెల్కమ్ టు ఎలిఫెంట్ ఫాల్స్ అని బోర్డు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చదువుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నీట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకి కొన్నిసార్లు ఫైన్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి తప్పకుండా ఆ రూల్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మీకు ఒక షాప్ కనిపిస్తుంది. ఇదేంటి అంటే ఇక్కడ ట్రైబల్స్ని అంటే గిరిజనుల్ని కాశీ అంటారు. ఈ కాశీ ప్రజల యొక్క ట్రెడిషనల్ డ్రెస్ ఇంకా జ్యువెలరీ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే మిమ్మల్ని ఈ ట్రెడిషనల్ డ్రెస్ ఇంకా జ్యువెలరీ వేసి రెడీ చేస్తారు. లేడీస్కి అలాగే జెంట్స్కి సపరేట్గా ఒక ట్రెడిషనల్ లుక్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా రెడీ అయ్యి ఒక మంచి ఫోటోగ్రాఫ్ తీసుకున్నట్టయితే మనకి ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. మేము రిటర్న్లో వెళ్ళి రెడీ అవుదాం అనుకున్నాము, కానీ రిటర్న్లో చాలా పెద్ద వర్షం పడడం వల్ల అదైతే మిస్ అయిపోయాం. మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ చేసినందుకు పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. ఇలా స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వెల్కమ్ బోర్డ్ కనిపిస్తుంది. అలా లోపలికి వెళ్తూనే మనకి రైట్ సైడ్లో వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. దీనికి ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు రావడానికి ఒక కారణం ఉంది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది కేవలం ఒకే వాటర్ ఫాల్స్ కాదు. అంటే ఒకే వాటర్ ఫాల్స్ పేరు మీద మనకి 3 ప్లేసెస్లో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి. 3 కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఫాల్స్, సెకండ్ ఫాల్స్ అండ్ థర్డ్ ఫాల్స్ అని. సో డైరెక్షన్స్ ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ వాటర్ ఫాల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ ఎలిఫెంట్ ఫాల్స్కి లోకల్ నేమ్ కా క్షైద్ లై పటేంగ్ కోహ్సివ్. పలకడానికి కష్టంగా ఉంది కదా, స్క్రీన్ మీద ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ఈ కా క్షైద్ లై పటేంగ్ కోహ్సివ్ అంటే 3 మెట్ల జలపాతం అని అర్థం. ఈ పేరు పలకడానికి మనకే ఇంత కష్టంగా ఉంది కదా, మరి బ్రిటిష్ వాళ్ళకైతే అసలే నోరు తిరగదు. అందులోనూ ఈ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేస్లో ఒక ఏనుగు లాంటి నల్ల రాయి ఉండేదట. దాని మీద నుంచి ఈ వాటర్ ఫాల్స్ అనేది కిందకు వస్తూ ఉండేది. అందుకనే ఈ వాటర్ ఫాల్స్కి ఎలిఫెంట్ ఫాల్స్ అని పేరు పెట్టారు. 1897లో వచ్చిన భూకంపంలో ఆ ఏనుగును పోలిన రాయి ఏదైతే ఉందో అది విరిగిపోయిందట, కానీ ఈ పేరు మాత్రం అలా స్థిరపడిపోయింది. ఇది సెకండ్ వాటర్ ఫాల్. चलो 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 और आगे
ఇది థర్డ్ వాటర్ ఫాల్. बाहर आ